వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. చూడండి, ప్రీవియస్ డిఎస్సి ఎగ్జామ్లోని ఎస్జిటి మ్యాథ్స్కి అడిగిన బిట్స్ చూడండి. ఇది డిఎస్సికి అడిగారు ఎస్జిటి వాళ్ళకి. ఎక్స్ బై వై ఈక్వల్ టు 1 - 1/4 మరియు 2x + 3.5y ఈక్వల్ టు 100 అయితే వై విలువ. సో ఇవి ఎలా చేస్తాము అంటే, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటివి? ఫస్ట్ ఈక్వేషన్ ఎక్స్ బై వై ఈక్వల్ టు 1 - 1/4 కదా. సో ఈ ఫస్ట్ ఈక్వేషన్ని మనము మంచిగా మార్చుకుందాం. ఎక్స్ బై వై ఈక్వల్ టు, ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది? 4 - 1/4. సో దట్ ఈక్వల్ టు 3/4, అంతే కదా. సో ఇక్కడ ఎక్స్ బై వై ఈక్వల్ టు 3/4, దెన్ 4x ఈక్వల్ టు 3y, అంతే కదా. 4x ఈక్వల్ టు 3y. ఓకే, సో ఎక్స్ ఈక్వల్ టు 3/4y, అంతే కదా. 3/4y, ఎక్స్ ఈక్వల్ టు 3/4y. ఎక్స్ ప్లేస్లో 3/4yని సబ్స్టిట్యూట్ చేద్దాం. సెకండ్ ఈక్వేషన్లో 2x + 3.5y ఈక్వల్ టు 100 కదా. ఇది కదా సెకండ్ ఈక్వేషన్. ఇందులో ఎక్స్ ప్లేస్లో 3/4y + 3.5y ఈక్వల్ టు 100. చూడండి, అన్ని వైలలోకి వచ్చాయి. సో 2 1s 2 2s, ఇక్కడ 3y/2 + 3.5y ఈక్వల్ టు 100. సో 3/2 మీన్స్ 2 1s 2, 1.5 కదా. ఎస్, 1.5y + 3.5y ఈక్వల్ టు 100. సో ఈ రెండింటిని ప్లస్ చేస్తే 5y ఈక్వల్ టు 100 వస్తుంది. 5 1s 5 20s, y ఈక్వల్ టు 20. ఓకే, మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ వచ్చిందా? ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇచ్చిన ఈక్వేషన్ని కన్వర్ట్ చేసుకొని వై వాల్యూ కావాలి కాబట్టి నేను ఎక్స్ని అన్ని వైలలోకి మార్చుకోవడం జరిగింది. సో ఈ ఎక్స్ వాల్యూని ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేసుకొని మనము ప్రాసెస్ చేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆన్సర్ ఈస్ 20. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డిఎస్సి ఎగ్జామ్స్.